హాయ్ ఎవ్రీవన్, నమస్తే. నేను మల్లేశ్వరి, ఎస్ఎంజే కుకరీ వ్లాగ్స్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో చికెన్ లెగ్ పీస్ని వెల్లుల్లి కారం వేసి ఫ్రై చేసుకుందాము. 1/2 కేజీ చికెను శుభ్రంగా కడిగి ఒక అరగంట ఉప్పు వేసిన నీళ్ళల్లో నానబెట్టాలి. అప్పుడు ముక్క మనకి జ్యూసీగా టెండరీగా ఉంటుంది. ఈలోగా మనం మసాలా గ్రైండ్ చేసుకుందాము. ధనియాలు 2 స్పూన్స్, జీలకర్ర 1 స్పూను, దాల్చిన చెక్క, లవంగాలు 4, యాలకులు 2, మిరియాలు 1 స్పూను, అనాస పువ్వు 1. ఇవన్నీ కూడా గ్రైండ్ చేసుకుని పసుపు, ఉప్పు, కారం 2 స్పూన్స్, వెల్లుల్లి రెబ్బలు 10 వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మ్యారినేషన్ చేసుకుందాం. వాటర్ పంపేసి ఆ చికెన్లో మనం తయారు చేసుకున్న వెల్లుల్లి కారం, వాటితో పాటుగా అల్లం వెల్లుల్లి ఒక 2 స్పూన్స్, నిమ్మరసం 1 స్పూన్ నూనె వేసి కలిపేసి ఉంచేసి నూనె 1 or 2 స్పూన్స్ వేడి చేసిన తర్వాత ఉల్లిపాయలు, కరివేపాకు ఫ్రై చేసి హై ఫ్లేమ్లో నుంచి 1 or 2 minutes ఫ్రై చేసిన తర్వాత మ్యారినేషన్ చేసిన చికెన్ వేసుకుంటాము. చికెను 2-3 నిమిషాలు ముందు హై ఫ్లేమ్లో కుక్ చేసిన తర్వాత సిమ్లో 2 sides కూడా ఫ్లిప్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మనం తీసుకున్న పాను స్పేషియస్గా ఉంటే బాగుంటుందని నేను ఇది వేసాక అర్థమైంది. ఇంక మళ్ళీ నేను చేంజ్ చేయలేదు. కానీ ఈ లటాన్ చేసేటప్పుడు చక్కగా స్పేషియస్గా ఉంటే, అలాగే మనం ప్రతి ముక్కను కూడా బాటమ్కి టచ్ అయ్యేలాగా అరేంజ్ చేసుకుంటే ఈవెన్గా కుక్ అవుతుంది. ఇలా ఫ్రై చేసిన తర్వాత పచ్చిమిర్చి ఒక 4 ఫ్రై అనగానే మనకి రుచి కరివేపాకే కదా, కరివేపాకు కూడా వేసి ఫ్రై చేసుకొని మనం వేసిన ఆ వెల్లుల్లి కారం ఇదంతా కూడా కలిసేలాగా 2 నుంచి 3 స్పూన్లు నీళ్లు వేసుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకుని ఆనియన్, లెమన్తో సర్వ్ చేసుకోవచ్చు. రసము, పప్పుచారు కూడా కాంబినేషను చాలా బాగుంటుంది. వెల్లుల్లి కారం వేసి మీరు కూడా ఒకసారి ఈ చికెను ఫ్రై చేయండి, మీరే చెప్తారు చాలా బాగుందని. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే టొమాటో రైస్, కొంచెం గోంగూర, రైతా, ఈ కబాబ్స్ ఈ ప్రిపేర్ చేశాను. కాంబినేషన్ చాలా బాగుంటుంది. వీడియో చూసిన తర్వాత మీకు యూస్ఫుల్ రెసిపీ అని మీకు అనిపిస్తే ఒక లైక్ చేయండి. మీరు చేసే ఒక లైక్ వల్ల వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఇంకా మీకు ఏమైనా రెసిపీస్ కావాలన్నా కూడా కామెంట్ ద్వారా తెలియచేయండి. రసం అలాంటివి ఏమీ లేకపోయినా కూడా చక్కగా కలుస్తుంది. మీరు వీడియోలో చూస్తే కనుక ఈ వెల్లుల్లి కారం, ఈ ఆనియన్స్ ఇవన్నీ వేసాం కదా మనం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.